ఒక గ్రాఫ్ రూపంలో మీకు చూపెడుతున్నాను. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇక్కడ ఒక గ్రాఫ్ ఉందనుకోండి, ఇక్కడ ఒక గ్రాఫ్ ఉందనుకోండి. ఈ రెండు గ్రాఫులు ఎక్కడ కలుస్తున్నాయో దీన్ని నేనేమంటాను? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని అంటాను. ఇంటర్సెక్షన్ అంటే రెండు గ్రాఫ్స్ ఎక్కడ కలుస్తున్నాయో దాన్ని ఇంటర్సెక్షన్ అని అంటున్నాను. దాన్ని ఇంటర్సెక్షన్ అని అంటున్నాను. రైట్. కానీ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు గ్రాఫ్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా మంచి కాన్సెప్ట్. ఇక్కడ రెండు గ్రాఫులు ఉన్నాయి, ఇక్కడ రెండు గ్రాఫులు ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడ కలిసింది? ఎన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంది? ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఎన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లు ఉన్నాయి? 3 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉన్నాయి. ఎక్కడైతే సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 0 వస్తుందో, 0 ఎక్కడొస్తుంది సార్? ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఈ పాయింట్లే కదా, ఎక్స్ యాక్సిస్ మీదనే కదా a,0 ఉంటుంది, అంతే కదా సార్? రైట్. ఎక్స్ యాక్సిస్ మీదనే కదా y వాల్యూ 0 ఉంటుంది. రైట్. ఇప్పుడు y అనేది నేను ax² + bx + c తీసుకున్నాను అనుకోండి, y 0 ఎప్పుడవుతుంది సార్? కోఆర్డినేట్ జామెట్రీలో y 0 కావాలి అని అంటే ఏ యాక్సిస్ మీద ఉండాలి? ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి. అంటే ఈ క్వశ్చన్లో ఎన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లు ఉన్నాయి? 3 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లు ఉన్నాయి. ఎన్ని రూట్స్ ఉన్నాయి? ఒక రూట్స్ ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రూట్ అంటే గ్రాఫ్ రూపంలో రెండు గ్రాఫులు ఏదైతే ఎక్స్ యాక్సిస్ మీద టచ్ అవుతుందో, ఎక్స్ యాక్సిస్ మీద టచ్ అయ్యే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని మాత్రమే మూలాలు అని అంటాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది, కానీ అది ఎక్స్ యాక్సిస్ మీద టచ్ అవుతుందా? టచ్ అవ్వట్లేదు. రెండు రేఖలు, రెండు లైన్స్, రైట్, ఎక్స్ యాక్సిస్ మీద టచ్ అయ్యే పాయింట్నే మనము మూలము అని అన్నాము. ఆర్ యు ఆల్ విత్ మీ? చాలా జాగ్రత్తగా నోట్స్లో రాసుకోండి సార్. ఎందుకనంటే మీకు అర్థమవుతేనే మీకు క్వశ్చన్ టిపికల్గా ఇచ్చినా కానీ సాల్వ్ చేస్తారు. సార్ ఏమన్నాడు? మూలాలు. మూలము అంటే ఏంటంటే నాకు సమీకరణం ఉంది, ఆ సమీకరణంలో ఒక చరరాశికి సంబంధించిన ఒక సమీకరణం ఉంది. ఆ చరరాశి తీసేసి ఒక వాల్యూ పెడుతున్నాను. ఆ వాల్యూ పెట్టడం వల్ల ఆ సమీకరణం వాల్యూ 0 అయింది. 0 అయిన వాల్యూనే, ఏదైతే వాల్యూ పెడితే నాకు ఆ సమీకరణం 0 అయిందో ఆ వాల్యూనే నేను మూలము అని అన్నాం. ఆ మొత్తము వాల్యూని నేను వైగా రిప్రజెంట్ చేస్తే నాకు y వాల్యూ 0 అయింది. y వాల్యూ 0 అయ్యింది అని అంటే అది గ్రాఫ్ ఎక్కడ టచ్ అయింది? ఎక్స్ యాక్సిస్ మీద టచ్ అయ్యింది. సపోజ్ ఇట్లా ఇస్తాడు, దీంట్లో ఎన్ని మూలాలు ఉన్నాయి అని అన్నాడు. అని ఎన్ని మూలాలు ఉన్నాయి సార్? ఒకటే ఒక మూలం ఉంది, ఒకటే ఒక మూలం ఉంది. ఎన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లు ఉన్నాయన్నాడు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే, రైట్, సపోజ్గా రెండు రేఖలు ఎన్నిసార్లు కలుస్తాయో అవి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సపోజ్గా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా ఫ్రెండ్ కిషోర్, మేమిద్దరము కలవాలనుకుంటున్నాము. మేము పంజాగుట్లో కలవచ్చు, అమీర్పేట్లో కలవచ్చు, హిమాయత్ నగర్లో కలవచ్చు. 3 ప్లేసుల దగ్గర కలిసాము. ఆ హిమాయత్ నగర్ అనే పాయింట్ని ఎక్స్ యాక్సిస్ అనుకుంటే హిమాయత్ నగర్ దగ్గర కలిసాం కాబట్టి ఎన్ని రూట్స్ ఉన్నాయి? ఒకటి రూట్ ఉంది. ఇది చాలామంది రైట్ హాఫ్ నాలెడ్జ్ తోటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని, రూట్స్ని సమానం అనుకుంటారు. రూట్ అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే, కానీ ఎక్స్ యాక్సిస్ మీద కలవాలి, కానీ ఎక్స్ యాక్సిస్ మీద కలవాలి. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్? రైట్. నేను ఫస్ట్ క్లాస్ అంతా కూడా కాన్సెప్ట్స్ మీదనే ఎక్కువ స్ట్రెచ్ చేస్తాను సార్, కాన్సెప్ట్స్ మీదనే ఎక్కువ స్ట్రెచ్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీరు ఆ లైన్ చదవండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్. సపోజ్గా ఆల్ఫా గనక నాకు మూలము కావాలి అని అంటే ఎక్స్ బదులు ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ బదులు ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ స్లైడ్లో మనము 3 ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని నేర్చుకున్నాము. ప్రతి స్లైడ్ తర్వాత నేను రిపీట్ చేస్తాను. ఏం సార్ ఆ 3 ఇంపార్టెంట్ థింగ్స్? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి వర్గ సమీకరణము అంటే ఏంటి? ఏదైనా సమీకరణాన్ని
జీరోకి ఈక్వేట్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సమీకరణం యొక్క డిగ్రీ 2 ఉంటే దాన్ని వర్గ సమీకరణము అని అన్నాం. వర్గ సమీకరణము అని అన్నాం. ఎక్స్ బదులు ఏ వాల్యూ పెడితే నాకు 0 వస్తుందో ఆ వాల్యూని మూలము అని అన్నాం. ఆ వాల్యూని మూలము అని అన్నాం. నా ఇమీడియట్గా మీకు ఇక్కడ ఇంకో క్వశ్చన్ రావచ్చు, సార్ మనం ఎక్స్ ఒకసారేమో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం, ఒకసారేమో 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకునే బదులు ఏదైనా ఒక సైంటిఫిక్ మెకానిజం ఉందా సార్ మూలాలు కనుక్కోవడానికి? ఒక ఫార్ములా బేస్డ్ అప్రోచ్ ఉంది, ఒక రూట్ బేస్డ్ రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఒక అప్రోచ్ ఉంది. అది కూడా మనము డిస్కస్ చేద్దాం. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఫస్ట్ స్లైడ్ అందరికీ అర్థమైంది కదా సార్? మీకు ఒక్క డౌట్ కూడా రాదు, చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ వన్, రైట్ సార్, మూలాలు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఇది -b + or -√b² - 4ac డివైడెడ్ బై 2a. సార్ ఇది ఎలా వచ్చింది ఇక్కడ చూడండి సార్. ax² + bx + c = 0. ఇది వర్గ సమీకరణం. ఇది వర్గ సమీకరణం. దీన్ని నేను a కామన్ తీస్తే x² + b/ax + c/a = 0. అంతే కదా సార్? a0 కాకూడదు, a0 కాకూడదు. ఎందుకు సార్ a0 కాకూడదు? a0 అవుతే ఇది వర్గ సమీకరణం కాదు. అంటే ఇది 0 కావట్లేదు. రెండు వాల్యూల లబ్ధము 0 అయినప్పుడు ఇది 0 కాలేదంటే ఖచ్చితంగా ఇది 0 కావాలి. అంటే x² + b/ax + c/a = 0. దీన్ని నేను ఇలా రాసుకుంటాను, x + b/2a². ఎందుకు సార్ రాసుకుంటున్నారు? రైట్, a + b² రాబడుతున్నాను. ఇది x², 2ab, 2 × x × b/2a, 2 క్యాన్సిల్ అయిపోతే b/ax, మిగిలింది b²/4a². ఇక్కడ లేదు కాబట్టి ఏదైతే యాడ్ చేశానో అది తీసేస్తున్నాను. -b²/4a² + c/a = 0. అందరికీ ఇది అర్థమైంది కదా సార్? ఏ కామన్ తీస్తే x² + b/ax + c/a = 0. ఏ 0 అవ్వకూడదు కాబట్టి డెఫినెట్గా ఇది 0 కావాలి. x² + b/ax + c/a = 0. నేను దీన్ని ఇలా రాసుకుంటున్నాను. రాసుకోవడం వల్ల ఏమవుతుంది చూడండి, x² a + b² అంటే a² + 2ab + b². ఇది x². నెక్స్ట్ 2 × x × b/2a, 2 క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది b/ax. b²/4a² ఇక్కడ లేదు, యాడ్ చేశాను, సబ్ట్రాక్ట్ చేశాను. దీన్ని నేను రైట్ సైడ్ తీసుకొని వెళ్తే x + b/2a² = b²/4a² + c/a రైట్ సైడ్ వస్తే -c/a. సో x + b/2a² = b² - 4ac డివైడెడ్ బై 4a². 4a². ఆర్ యు ఆల్ విత్ మీ? వచ్చేసింది ఆన్సర్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నుంచి చాలా ఈజీగా ఈ రెండు వస్తాయి. ఇక్కడ చూడండి సార్, ఇది స్క్వేర్ కదా సార్? సో కాబట్టి x + b/2a = స్క్వేర్ రైట్ సైడ్ పోతే స్క్వేర్ రూట్ అవుతుంది, √b² - 4ac డివైడెడ్ బై √4a² ఎంత? 2a. ఇప్పుడు a² = 4 ఉందనుకోండి, ఏ వాల్యూ ఏమవుతుంది? +2 కావచ్చు, -2 కావచ్చు. ఏ వాల్యూ ఎంత అవుతుంది? +2 కావచ్చు, -2 కావచ్చు. ఇది (2) ఇది కాబట్టి ఇది ప్లస్ ఉండొచ్చు, లేకుంటే మైనస్ ఉండొచ్చు. సో x + b/2a = -√b² - 4ac / 2a. ఆర్ యు ఆల్ విత్ మీ? అదే కదా సార్ మనకు వచ్చింది. b/2a రైట్ సైడ్ పోయింది అనుకోండి, -b/2a. -b/2a
ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ప్లస్ బి బై 2a రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మైనస్ బి బై 2a రైట్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ మూలాలు ఎలా సాల్వ్ చేశామో అందరికీ అర్థమైందా? మనం డైరెక్ట్గా ఏబిసి వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సరే, ఇది ఎలా వచ్చింది? ఒక వర్గ సమీకరణం తీసుకున్నాను, ఏ కామన్ తీశాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏఎక్స్ ప్లస్ సి బై ఏ ఈక్వలెంట్ టు 0 వచ్చింది. ఏ అనేది 0 కాకూడదు. వర్గ సమీకరణంలో ఎక్స్ స్క్వేర్కి ముందున్న వాల్యూ 0 కాకూడదు, తప్పనిసరిగా ఇది 0 కావాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏఎక్స్ ప్లస్ సి బై ఏ ఈక్వలెంట్ టు 0. దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్గా రాసుకున్నాను. ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ బి బై 2a 2 క్యాన్సిల్ అయిపోతే బి బై ఏ. కానీ ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఇది బి స్క్వేర్ బై 4a స్క్వేర్ పైన లేదు కాబట్టి ఏదైతే యాడ్ చేశానో అది తీసేశాను, ప్లస్ సి బై ఏ. ఈ మైనస్ ఉన్నది రైట్ సైడ్ వస్తే బి స్క్వేర్ బై 4a స్క్వేర్ ప్లస్ సి బై ఏ రైట్ సైడ్ వస్తే మైనస్ సి బై ఏ. ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు, ఇక్కడ కింద కాసాగు 4a స్క్వేర్ తీసుకుంటే బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్. ఇది స్క్వేర్లో ఉంది అంటే రైట్ సైడ్ ప్లస్ రావచ్చు, ఇది ప్లస్ రావచ్చు, ఇక్కడ మైనస్ రావచ్చు. సో ఇక్కడ మనం ప్రీవియస్లో ఏం చేసాము, ఎక్స్కి ఏవో కొన్ని వాల్యూలు అనుకుంటూ ఏది 0 వస్తుంది చేసుకుంటూ వెళ్ళాం. అలా చేసుకోకుండా డైరెక్ట్గా మనకు రైట్ ఇది ఆల్ఫా అయింది, ఇది బీటా అయింది. ఒక వర్గ సమీకరణంలో ఏబిసి వాల్యూలు ఇచ్చినప్పుడు మూలాలు కనుక్కోవడానికి డైరెక్ట్ యూస్ చేసే ప్రాసెస్ మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a రైట్. ఇది ఎలా వచ్చింది అని చెప్పడానికి ఇది ప్రూఫ్. ఒకటి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇది అండర్ రూట్లో ఈ వాల్యూ ఉన్నది సార్, ఈ గడబడంతా ఇక్కడనే అవుతుంది. అండర్ రూట్లో ఈ వాల్యూ ఉన్నది సార్. అండర్ రూట్లో వాల్యూ రైట్ మనకు 3 కేసులు. అండర్ రూట్లో వాల్యూ గనక మనకు ఇమాజినరీ గనక వచ్చింది అనుకోండి, అంటే సపోజ్గా బి స్క్వేర్ మైనస్ 4a ఇది 9 ఇది 13 అయింది అనుకోండి, అండర్ రూట్లో నెగటివ్ వచ్చింది అనుకోండి మనకు ఇమాజినరీలోకి వెళ్తుంది. అండర్ రూట్లో మనకు పాజిటివ్ అన్న రావాలి, 0 అన్న రావాలి, లేకుంటే నెగటివ్ అయినా రావాలి. ఈ 3 కదా సార్ అవకాశాలు. ఈ అండర్ రూట్ వాల్యూలో బి స్క్వేర్ మైనస్ 4ac, రూట్ 4 పాజిటివ్, రూట్ 0 రూట్ 9 మైనస్ 13. అండర్ రూట్ లోపట నాకు పాజిటివ్ నెగటివ్ 0 ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. పాజిటివ్ ఉన్నప్పుడు అందుకే మనకు 3 కండిషన్లు వచ్చాయి. ఏంటా 3 కండిషన్లు? బి స్క్వేర్ మైనస్ 4ac పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ 0, అది అండర్ రూట్లో ఉన్నప్పుడు 0 అయిందనుకోండి బి స్క్వేర్ మైనస్ 4ac 0, బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0. ఈ లోపటున్న వాల్యూ నెగటివ్ వచ్చిందనుకోండి ఇమాజినరీ రూట్స్. ఇది గనక 0 వచ్చిందనుకోండి, ఒకసారి చూడండి సార్, 0 వస్తే ఇది మొత్తం 0, ఇది మొత్తం 0, ఇది మైనస్ బి బై 2a, ఇది కూడా మైనస్ బి బై 2a. అంటే బి స్క్వేర్ మైనస్ 4ac 0 గనక అయిందనుకోండి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ సరి సమానం అవుతుంది. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ సరి సమానం ఎప్పుడవుతుంది? బి స్క్వేర్ మైనస్ 4ac 0 అయినప్పుడు. అదే బి స్క్వేర్ మైనస్ 4ac 0 కాలేదనుకోండి గ్రేటర్ దాన్ ఉండొచ్చు, లెస్ దాన్ ఉండొచ్చు. లెస్ దాన్ ఉంటే నాకు అండర్ రూట్లో నెగటివ్ వాల్యూ వస్తుంది, అంటే ఇమాజినరీకి వెళ్ళిపోతుంది. గ్రేటర్ దాన్ ఉందనుకోండి ఆల్ఫా అండ్ బీటా రెండు సేమ్ కావు. రూట్స్ సమానంగా ఉండాలి అని అంటే బి స్క్వేర్ మైనస్ 4ac 0 అయి ఉండాలి. సార్ ఎందుకు సార్ 0 అయి ఉండాలి అంటే ఇది 0 అయిందనుకోండి, ఇది కూడా 0 అయిందనుకోండి, ఇది మైనస్ బి బై 2a, ఇది కూడా మైనస్ బి బై 2a, రెండు సేమ్ అయింది కదా సార్. బి స్క్వేర్ మైనస్ 4ac
సున్నా గనక అవుతే ఆల్ఫా అండ్ బీటా రెండు మూలాల వాల్యూలు సేమ్, రెండు మూలాల వాల్యూలు సేమ్. సున్నా కాకుండా పాజిటివ్ ఉండొచ్చు, నెగటివ్ ఉండొచ్చు. పాజిటివ్ ఉంటే రైట్ మైనస్ బికి ఇదేమో ప్లస్ జోడవుతుంది, వాల్యూ పెరుగుతుంది. మైనస్ బికి ఇదేమో వాల్యూ తగ్గుతుంది. డెఫినెట్గా ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు. b² - 4ac గ్రేటర్ దాన్ 0 ఉంటే ఆల్ఫా బీటా రెండు సేమ్ అయ్యే ఛాన్స్ లేదు. లెస్ దాన్ ఉంటే నాకు అండర్ రూట్లో నెగటివ్ వస్తుంది. అండర్ రూట్లో నెగటివ్ వస్తే నాకు అది ఇమాజినరీ రూట్స్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్. మనకు ఒక వర్గ సమీకరణం ఇచ్చి రూట్స్ ఏ విధంగా ఉంటాయి, ఈక్వల్గా ఎప్పుడు ఉంటుంది, అన్ఈక్వల్గా ఎప్పుడు ఉంటుంది, దాని తర్వాత రైట్ ఇమాజినరీగా ఎప్పుడు ఉంటుంది అనేది మీకు కాన్సెప్ట్ క్లియర్ అయింది అనుకుంటా. రైట్. సో అది వర్గమూలం. ఇంకో కండిషన్ ఉంది, అది నేను డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. ప్రతి స్లైడు కూడా మీరు వింటూ మీకు అర్థమైన భాషలో దయచేసి నోట్స్లో రాసుకోండి. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ టాపిక్ జనరల్గా ఒక 4.5-6 గంటలు విన్న తర్వాత ఇంకో 2-3 గంటలు మీరు అన్ని మోడల్ చూసుకుంటే మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. అంత నీట్గా, అంత స్పష్టంగా ప్రతి ఒక్క దానికి వై బిహైండ్ ద కాన్సెప్ట్ చెప్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూలాలు కనుక్కోవడానికి ఇది ఫార్ములా. సార్ ఎలా వచ్చింది ఫార్ములా? ఇది ప్రూఫ్. b² - 4ac సున్నా అయినప్పుడు ఎందుకు మూలాలు సమానంగా ఉంటుంది ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. b² - 4ac గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఎందుకు ఇవి అన్ఈక్వల్గా ఉంటాయి. దీనికి కొంచెం యాడ్ చేస్తున్నా, దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. రైట్. దాని తర్వాత అండర్ రూట్లో నెగటివ్ ఉన్నప్పుడు ఇమాజినరీ రూట్స్ వస్తాయి. అది ఇంకో కండిషన్. రైట్. ఇక్కడ మీరు చూడండి సార్, నేను ఏదైతే చెప్పానో మీరు డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. వర్గ సమీకరణం అంటే ఏంటో చెప్పాను, మూలాలు అంటే ఏంటో చెప్పాను, మూలాలు ఎలా కనుక్కోవాలి సైంటిఫిక్ పద్ధతి చెప్పాను. సైంటిఫిక్ పద్ధతి తర్వాత ఆ ఈక్వేషన్కి రూట్స్కి సంబంధించి ఒకటి మనం డిస్కషన్ చేసాం. ఆర్ యు ఆల్ విత్ మీ?